హలో ఎవరివన్, ఇవాళ నేను చెప్పబోయేది ఏంటంటే అసలు ప్లాన్ అంటే ఏంటి. అసలు ప్లాన్ అంటే ఇప్పుడు ఒక వెబ్సైట్ డిజైన్ చేయాలన్నా, ఏదైనా రోడ్ మ్యాప్ వేయాలన్నా సరైన ప్లాన్ ఉండాలి. లేదా ఒక బిజినెస్ పెట్టుకోవాలన్నా ప్లాన్ పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేస్తున్నామా లేదా, మనం ఏదైనా ప్లాన్ చేసేటప్పుడు అది పర్ఫెక్ట్ ప్లానా కాదా అనేది డౌట్ వస్తుంది. సో ప్లాన్ని నేను ఎలా డివైడ్ చేస్తున్నానంటే ఒక 10 పాయింట్స్ రూపంలో నేను డివైడ్ చేస్తున్నా. ఈ యొక్క 10 పాయింట్స్ ని కనుక మీరు ఫాలో అవ్వగలిగితే మీరు తోపైపోతారు. నిజంగా చెప్తున్నా, తోపైపోతారు. ఏంటంటే ఒక ప్లాన్ ని పర్ఫెక్ట్ ఎగ్జిక్యూషన్ కనుక చేస్తే అది వేరే లెవెల్ అయిపోవాలి. అంటే నువ్వు ఒక వెబ్సైట్ డిజైన్ చేస్తే అది ఒక వేరే లెవెల్ అయిపోవాలి. లేదా ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తే ఆ హైప్ వేరే లెవెల్లో ఉండాలి. సో చాలా మందికి అరే నేను ప్లాన్ సరిగ్గా చేయలేదే, పలానా ఎగ్జామ్ దానికి నేను కరెక్ట్గా ప్లాన్ చేసి చదువుకోలేదే, ఇలా డౌట్స్ వస్తాయి. సో ఏ ప్లాన్ ప్రకారంగా నేను చదివితే మంచి మార్కులు తెచ్చుకోగలను, ఏ ప్లాన్ ప్రకారంగా నేను బిజినెస్ స్టార్ట్ చేయాలి, ఏ ప్లాన్ ప్రకారంగా నేను ట్రేడ్స్ ఆర్ ఎనీథింగ్ ఏదైనా సరే ఒక ప్లాన్ అనేది ఉండాలి. సో దానికోసమే నేను ఒక 10 పాయింట్స్ ని సజెస్ట్ చేశాను అనమాట. ఆ 10 పాయింట్స్ కనుక మీరు ఫాలో అయితే తోపే. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి డిఫైన్ ద ఆబ్జెక్టివ్. అసలు డిఫైన్ ద ఆబ్జెక్టివ్ అంటే ఏంటి అని అడగచ్చు. అంటే డిఫైన్ ఆబ్జెక్టివ్ అంటే ఎగ్జాంపుల్ గా నువ్వు సి లాంగ్వేజ్ తీసుకో. సి లాంగ్వేజ్ లో ప్రైమ్ నెంబర్ కనుక్కోవాలనుకున్నావు. ఆ ప్రైమ్ నెంబర్ 5 అనుకున్నావు. సో అది ఒక అవుట్పుట్. అంటే నువ్వు ఏం చేస్తున్నావు, ఒక అవుట్కమ్ ని ప్రొడ్యూస్ చేయాలనుకుంటున్నావు. సో నీ మైండ్ లో థింక్ అవ్వాలి ఏంటనంటే నువ్వు 5 అనేది ప్రైమ్ నెంబరు, అంటే ఆ నెంబర్ అనేది నాకు అవుట్పుట్ లో రావాలి అని చెప్పేసరికి నువ్వు మైండ్ లో ముందే ఫిక్స్ అయిపోవాలి. అంటే నువ్వు ఇన్పుట్ పెట్టకుండానే ముందుగా నువ్వేం థింక్ చేయాలి, ఓకే నేను 5 అనేది ప్రింట్ చేయాలి. ఎగ్జాంపుల్ గా నేను ఒక వెబ్సైట్ బిల్డ్ చేయాలనుకుంటున్నాను, పలానాది ఇది ఇలా ఉండాలని చెప్పి ముందే నీకు అవగాహన ఉండాలి. సో ఆ కైండ్ ఆఫ్ అవుట్పుట్ నేచర్ అనేది ఉండాలి. సో ఫస్ట్ పాయింట్ అయితే అది. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసరికి రీసెర్చ్ చేయాలి. అంటే రీసెర్చ్ అంటే ఏం లేదు, నువ్వు ఏదైనా సరే ఇన్ఫర్మేషన్, అంటే ఒక డ్యామ్ కన్స్ట్రక్షన్ చేయాలనుకుంటున్నావు. సో ప్రీవియస్ గా ఎవరైతే కన్స్ట్రక్షన్స్ చేశారో డ్యామ్ గురించి, సో ఆ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవాలి. సో ఏ కైండ్ ఆఫ్ మెటీరియల్ వాడారు, ఏ కైండ్ ఆఫ్ వాటర్ రిసోర్సెస్ ఎలా వెళ్తుంది, ఎలా ఫ్లో అవుతుంది, ఈ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవాలి ఏ ప్లాన్ చేయాలన్నా కానీ. సో ఆ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని నువ్వు సరైన అవుట్కమ్ అనేది ప్రొడ్యూస్ చేయాలి. సో దట్ ఈస్ ద సెకండ్ పాయింట్. అండ్ కమింగ్ టు ద థర్డ్ పాయింట్. థర్డ్ పాయింట్ అనేది ఏం లేదు, బ్రేక్ డౌన్ ద కాన్సెప్ట్. అంటే బ్రేక్ డౌన్ ద కాన్సెప్ట్ అంటే ఇది కొంచెం విచిత్రంగా ఉందని అనుకోవద్దు. నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కోడ్ రాస్తున్నావు. ఆ కోడ్ లో నీకు ఏంటంటే 10+20 అంటే 30 అని నీకు తెలుసు. సో ఈ కైండ్ ఆఫ్ కోడ్ ని నువ్వు ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటున్నావు. బట్ ఇన్ ద మీన్ వైల్ టైం నీకు ఇంకో ఐడియా వచ్చింది, నేను 10+20 చేస్తే 30 వస్తుంది అండ్ ఇంకో అవుట్పుట్ నాకు ఏం కావాలంటే 0 కావాలి. నేను చేసిన కోడ్ లో 30 రావాలి, ఎట్ ద టైం 0 కూడా రావాలి. అది ఎలా వస్తుంది అంటే 10+20 30 అయితే 30 - 30 చేస్తే ఎంత, 0 వస్తుంది. అంటే నువ్వేం చేస్తున్నావు, ఒక ఐడియా చేసిన తర్వాత మళ్ళీ ఇంకో ఐడియాని ఇంప్లిమెంట్ చేస్తున్నావు. దాన్నే సింపుల్ గా చెప్పాలంటే సబ్ డివైడ్ అంటారు. అంటే ఒక ఐడియాని ఐడియా టు ఐడియా డివైడ్ చేయడాన్నే బ్రేక్ డౌన్ అంటారు. సో దట్ ఈస్ ద థర్డ్ పాయింట్. అండ్ ఫోర్త్ పాయింట్ వచ్చేటప్పటికి సెట్ గోల్స్. చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇది నెక్స్ట్ వీడియోలో కూడా చెప్తాను, గోల్స్ ఎలా సెట్ చేసుకోవాలి, అసలు గోల్ అంటే ఏంటి అనేది కూడా బాగా చెప్తాను. ప్రెసెంట్ ఇప్పుడైతే సింపుల్ గా చెప్పేస్తాను. గోల్స్ అంటే ఏంటి అని అంటే షార్ట్ టర్మ్ గోల్ ఒకటి ఉంటుంది, లాంగ్ టర్మ్ గోల్ ఉంటుంది. షార్ట్ టర్మ్ గోల్ అంటే ప్రెసెంట్ నువ్వేం చేయాలనుకుంటున్నావు అది ఎగ్జిక్యూట్ చేసేది షార్ట్ టర్మ్ గోల్. అండ్ లాంగ్ టర్మ్ గోల్ వచ్చేసరికి ఆఫ్టర్ 5 years నీకు ప్రెసెంట్ ఇప్పుడు 20,000 నీకు శాలరీ అయితే పర్ మంత్ కి, ఆఫ్టర్ 5 years 1 lakh రావాలి. అంటే ఎలా వస్తుంది అని అంటే స్టెప్ బై స్టెప్ ఇంక్రిమెంట్ జరగాలి. అంటే నువ్వు ఇప్పుడు
ఈ ఒక సంవత్సరంలో 20,000 వస్తే నెక్స్ట్ సంవత్సరంలో 40,000కి నీ వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది పెంచుకోవాలి. అండ్ అలా 40,000 to 60,000, 60,000 to 80,000, 80,000 to 1 lakh, ఆ కైండ్ ఆఫ్ నేచర్ లో నువ్వు గోల్ అనేది సెట్ చేసుకోవాలి. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ లాంగ్ టర్మ్ గోల్. అర్థమైందా? అండ్ 4th పాయింట్ అయిపోయింది. 5th పాయింట్ వచ్చేసరికి ప్లాన్ ఆఫ్ యాక్షన్ ని డెవలప్ చేయాలి. అంటే ఏం లేదు, ప్లాన్ ఆఫ్ యాక్షన్ అంటే ఏం లేదు, నువ్వు ఒక ప్లాన్ చేసావు, అది బాగానే ఉంది, బట్ ఇండస్ట్రీస్ వైపు అంటే కాంపిటీషన్స్ వైపుగా చూస్తే వాళ్ళది నీది కొంచెం ఈక్వల్ రేంజ్ లోనే ఉంటది. అంటే నువ్వు చేసిన ప్లాను అవతల వాళ్ళు చేసిన ప్లాన్ కూడా ఈక్వల్ గానే ఉంటుంది. బట్ ఎట్ ద మీన్ వైల్ టైం నువ్వేం చేయాలంటే నీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ని కొంచెం చేంజ్ చేయి. అంటే వాడి దగ్గర నుంచి నువ్వు కాపీ చేసినట్టు ఉండకూడదు, అలానే వాడు నీది కాపీ చేసినట్టు ఉండకూడదు. ఎట్లా అంటే నువ్వేం చేయాలి, దాన్ని ఇంకొంచెం ఇంప్లిమెంటేషన్ చేయడానికి ట్రై చేయి. అంటే సరైన రీసోర్స్ తీసుకో, లేదా ఎగ్జాంపుల్ గా నీడ్స్ ఏమైనా ఉంటే తీసుకో. సో సరైన ఎగ్జిక్యూటివ్ ప్లాన్ అనేది, ప్లాన్ ఆఫ్ యాక్షన్ అనేది పెట్టుకో. దట్ ఈస్ ద 5th పాయింట్. అండ్ 6th పాయింట్ వచ్చేసరికి ఇది చాలా ఇంపార్టెంట్. ఒక ప్రాబ్లమ్ ని ఐడెంటిఫై చేయి. అంటే ఒక ప్రాజెక్ట్ వర్క్ చేస్తున్నావు, ఆ ప్రాజెక్ట్ వర్క్ లో నీకు ఏ కైండ్ ఆఫ్ ఛాలెంజెస్ వస్తున్నాయి, ఆ ఛాలెంజెస్ ని నువ్వు ఎలా ప్రెడిక్ట్ చేసి సాల్వ్ చేస్తావు. అంటే పలానా దానిలో నాకు ఏ దానిలో ఏమో 50 ఉంది, బి దానిలో కూడా 50 ఉంది, బట్ సి దానిలో వచ్చేసరికి 60 ఉంది. అంటే నాకేంటి, ఫస్ట్ దానిలో ఏ దానిలో 50 ఉంది, బి దానిలోనూ 50 ఉంది. ఈ రెండింటిని ప్రెడిక్ట్ చేస్తే నాకు అవ్వట్లేదు. అంటే ఎట్లా అంటే రేట్ అనేది సేమ్ రేట్ లోనే ఉంది, ఇది రెండు నాకు అవసరం లేదు. బట్ ఎట్ ద టైం నువ్వేం చేయాలి, సి దానిలో చెక్ చేయి. సి దానిలో ఎంత ఉంది, 60 ఉంది. అంటే ఏంటి, నువ్వు ఈ మూడింటిని ప్రెడిక్ట్ చేస్తే నీకు 60 అనేది ఎక్కువగా ఉంది, అంటే 60 రూపీస్ అనేది ఎక్కువగా ఉంది, కాబట్టి దీన్ని ప్రెడిక్ట్ చేయడం అంటారు. అంటే మీకు ఏదైనా ఛాలెంజెస్ వచ్చినా ఆ ఛాలెంజెస్ ని సాల్వ్ చేయడానికి ట్రై చేయి. దట్ ఈస్ ద మ్యాటర్ ఆఫ్ 6th వన్. అండ్ 7th దానికి వచ్చేటప్పటికి కమ్యూనికేషన్. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది కూడా రాబోయే రోజుల్లో నేను దీని మీద కూడా చేస్తాను, నో వరీస్. అండ్ నువ్వు కమ్యూనికేషన్ అంటే ఒకరితో కొలాబ్ అవడం నేర్చుకో ఫస్ట్. అంటే కొలాబరేషన్ అంటే నువ్వు ఒక ప్రాజెక్ట్ వర్క్ బిల్డ్ చేస్తే ఆ ప్రాజెక్ట్ వర్క్ ని మిగతా 10 మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో కొలాబరేట్ అవ్వు. అంటే నీ ప్రాజెక్ట్ వర్క్ ని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయి. వాళ్ళు ఏం థింక్ చేస్తారంటే, ఓకే ఈ కైండ్ ఆఫ్ మైన్యూట్ మిస్టేక్స్ అనేవి ఉన్నాయి, సో వీటిని సాల్వ్ చెయ్యి అని చెప్తారు. సో నీకేమవుతుందంటే అలా కొలాబరేట్ అవడం వల్ల, ఓకే వీళ్ళతో కొలాబరేట్ అవడం వల్ల నాకేం అర్థమైంది, నేను కాన్సెప్ట్ అనేది నేర్చుకోగలుగుతున్నాను. సో కాన్సెప్ట్ నేర్చుకొని కనెక్షన్స్ అనేవి బిల్డ్ చేసుకోగలుగుతున్నాను. నా కమ్యూనికేషన్ గ్రౌండ్ లెవెల్ కూడా ఇంప్రూవ్మెంట్ అవుతుంది. సో ఈ కైండ్ ఆఫ్ నేచర్ ని నువ్వు అలవాటు చేసుకో. ఎందుకంటే బై ద ఎండ్ నువ్వు ఐటీ సెక్టార్కి వెళ్ళేటప్పటికి నువ్వు ఈ కైండ్ ఆఫ్ నేచర్ తో కనుక ఉంటే వాళ్ళకి సో కమ్యూనికేట్ అవ్వడం నీకు చాలా ఈజీ అవుతుంది. అట్ ద స్టూడెంట్ లెవెల్లోనే నువ్వు ఈ కైండ్ ఆఫ్ కమ్యూనికేషన్ లెవెల్లో ఉంటే గనక నీకు ఇండెప్త్ గా ఐటీ సెక్టార్కి వెళ్ళంగానే, నీకు జాబ్ రాగానే వాళ్ళు నిన్నే కమ్యూనికేట్ చేయమని చెప్తారు. సో కొలాబరేషన్ జరిగితే నీకు బెనిఫిట్ చాలా ఉన్నాయి. సో పీపీటీస్ రెడీ చేయడం నేర్చుకో, విజువల్ చేయడం నేర్చుకో. సో ఈ కైండ్ ఆఫ్ నేచర్ లో నువ్వు ఫ్లో ఆన్ అయిపో. సో ఈ కైండ్ ఆఫ్ నేచర్ లో కనుక నువ్వు ఉంటే కమ్యూనికేషన్ అనేది తోపుకెళ్ళిపోతుంది నీకు. సో దట్ ఈస్ ద 7th పాయింట్. అండ్ 8th పాయింట్ వచ్చేసరికి ఎగ్జిక్యూట్ అండ్ మానిటర్. అంటే ఏం లేదు, నువ్వు ఏదైనా వర్క్ చేస్తావు కదా, దాన్ని ఎగ్జిక్యూట్ చేసేస్తావు, బట్ మానిటర్ ఎలా చేస్తావు అంటే నీకు ఆ ప్రాజెక్ట్ వర్క్ లో నీడ్స్ ఏం అవసరం అవుతాయి. నీడ్స్ అంటే నథింగ్ బట్ పదార్థాలు అనుకో. అంటే ఒక షాప్ పెట్టుకున్నావు, ఒక షాప్ పెట్టుకుంటే నువ్వు ఆ పదార్థాలు ఏమేమి వాడుతున్నావు అంటే పునుగులు ఇలాంటివి ఉంటాయి. సో ఈ కైండ్ ఆఫ్ నేచర్ లో చెప్పాలి అని అంటే నీకు హోటల్స్ లో వెళ్ళగానే దోశ, ఇడ్లీ, వడ ఇలాంటివన్నీ ఉంటాయి. సో ఈ కైండ్ ఆఫ్ నేచర్ లో నువ్వేం అలవాటు చేసుకోవాలంటే మానిటరింగ్ అనేది అలవాటు చేసుకోవాలి. మానిటరింగ్ ఈజ్ నథింగ్ బట్ సర్వీస్. అంటే ఓకే
మంచిగానే నేను సర్వ్ చేస్తున్నాను వీళ్ళకి. సో నేను ఎగ్జిక్యూట్ చేయడమే కాదు, సర్వ్ చేయడం కూడా నేను బాగా తెలుసుకోగలిగాను. ఈ కైండ్ ఆఫ్ నేచర్ లో మార్కెట్ లో నేను సర్వ్ చేస్తున్నాను అనేది ఒక ఐడియా వస్తుంది. ఓకే, నువ్వు టిఫిన్ చేసి వాళ్ళకి ఇవ్వడం నువ్వు తెలుసుకోవాలి. టిఫిన్ చేయడం ఒక్కటే కాదు, నీకు టిఫిన్ ప్రిపేర్ చేయడం మాత్రమే కాదు, ఆ టిఫిన్ ని వాళ్ళకి ఎలా ఇవ్వాలనేది కూడా ఆలోచించాలి. అంటే ఏ కైండ్ ఆఫ్ నేచర్ లో వాళ్ళకి ప్రొవైడ్ చేయాలి అనేది నీకు తెలియాలి. సో దట్ ఈస్ ద కాల్డ్ యాజ్ మానిటరింగ్. అండ్ 9th వన్ వచ్చేసరికి ఇవాల్యుయేట్ అండ్ రివ్యూ ఈజ్ నథింగ్ బట్ ఫీడ్బ్యాక్ అండి. అంటే ఫీడ్బ్యాక్ మీన్స్ నువ్వు ఏదైనా ప్రాజెక్ట్ వర్క్ చేస్తే దాని నుంచి నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా పర్లేదు, పాజిటివ్ ఫీడ్బ్యాక్ అయినా పర్లేదు, నెగిటివ్ ఫీడ్బ్యాక్ అయినా పర్లేదు, బట్ ఎట్ ద ఎండ్ నీకు పాజిటివ్ ఫీడ్బ్యాక్ వస్తే ఓకే గుడ్, నెగిటివ్ ఫీడ్బ్యాక్ వస్తే మాత్రం దాన్ని మైండ్ లో మార్క్ చేసుకో. ఎందుకనంటే ఆ నెగిటివ్ ఫీడ్బ్యాక్ ని నువ్వు పాజిటివ్ లో కన్వర్ట్ చేసుకోవాలి. ఎందుకంటే ఆ మైన్యూట్ మిస్టేక్ ఇతనికి వచ్చినట్టు ఇంకొకరికి కూడా రావచ్చు. సో దానికోసమే నువ్వు దాన్ని మార్క్ చేసుకొని ఇంకోసారి మిస్టేక్ రాకుండా కరెక్ట్ చేసుకోవడానికి బాగుంటుంది. సో దట్ ఈస్ కాల్డ్ ద రివ్యూ. అండ్ 10th పాయింట్ వచ్చేసరికి డాక్యుమెంట్ ద ప్రాసెస్. నథింగ్ బట్ డాక్యుమెంట్ ద ప్రాసెస్ అంటే నువ్వు ఒక డ్యామ్ కడితే ఆ డ్యామ్ కట్టేసావు ఆల్రెడీ. సో ఆ సోర్స్ అయిపోయింది, నెక్స్ట్ ప్రాజెక్ట్ లోకి వెళ్ళావు. సో నెక్స్ట్ ప్రాజెక్ట్ లో ఏమన్నాడంటే డ్యామ్ సంబంధించినటువంటి ఇంకొన్ని ఇన్డెప్త్ లెవెల్లో వెళ్ళిపోవాలన్నాడు. ఇన్డెప్త్ లెవెల్లో అంటే నువ్వు ఒక డ్యామ్ కట్టావు, బట్ నువ్వేంటి ఒక సింపుల్ డ్యామ్ కట్టేసుకున్నావు నీకు నచ్చిన విధంగా. సో అందరికీ ఓకే నచ్చింది. ఎట్ ద ఎండ్ నీకు వర్షన్ చేంజ్ అవుతుంది. అంటే వర్షన్ చేంజ్ అవడం అంటే ఏం లేదు, భూములు పెరిగినాయి, సో వాటర్ రిసోర్స్ పెరగాలి, అండ్ డ్యామ్ కూడా కట్టే విధానం కూడా అవైలబుల్ గా ఉండాలి. అంటే సో ఆ డాక్యుమెంటేషన్ ని నువ్వు పాస్ట్ లో ఎలా చేసావు, సో ప్రెసెంట్ లో నువ్వు ఆ డాక్యుమెంటేషన్ ని పర్ఫెక్ట్ గా ఎగ్జిక్యూట్ చేయడానికి సో రెఫరెన్స్ అనేది చాలా అవసరం. సో దట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ 10th వన్. అండ్ సో ఇది మీరు ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఒక్క పాయింటే నేను చెప్తాను, సబ్స్క్రైబ్ అండ్ షేర్ అండ్ లైక్ చేయండి. సో ఇది మీకు అవసరం ఉన్నా లేకపోయినా మీ ఫ్రెండ్స్కి మాత్రం షేర్ చేయండి. ఎందుకంటే వాళ్ళు కరెక్ట్గా ప్లాన్ ఎగ్జిక్యూట్ అవుతుందో లేదో అని చెప్పి చాలా వరకు పాపం బాధపడతారు. సో వాళ్ళ కోసమైనా సరే ఇది షేర్ చేయండి. సో పైథాన్ లాంగ్వేజ్ అయినా, బిజినెస్ మార్కెటింగ్ అయినా, ఏ సెక్టార్ అయినా సరే, సో ప్లాన్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ వీడియో కరెక్ట్గా వాచ్ చేస్తే మీకు చాలా ఇన్డెప్త్ గా మీకు నాలెడ్జ్ అనేది వస్తుంది. సో ఈ కైండ్ ఆఫ్ ప్లాన్ వేసుకోవాలి అని చెప్పి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ తో నేను చెప్తున్నాను. సో దట్ ఈస్ ఫర్ దిస్ వీడియో. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే చాలా మంది ప్లాన్ అనేది సో ఏదో ఒక ప్లాన్ వేసేద్దాం అయిపోయిద్దిలే అని అనుకుంటారు. సో దిస్ ఈస్ ద ఎగ్జాక్ట్ ప్లాన్ విచ్ వీ హ్యావ్ టు ఫాలో ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆఫ్ దిస్ ప్లాన్. సో దట్స్ ఇట్. అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. సో సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. అండ్ ఎండ్ ఆఫ్ ది డే, బై.